హలో స్టూడెంట్స్, హలో పిల్లలు, ఎలా ఉన్నారు అందరూ? నమస్తే, నమస్కారం అందరికీ. ఓకే, వెల్కమ్ టు ద ఫిఫ్త్ లెక్చర్ అండ్ ద లాస్ట్ లెక్చర్ ఆఫ్ ది బయాలజికల్ క్లాసిఫికేషన్. ఈ బయాలజికల్ క్లాసిఫికేషన్లో ఇప్పటివరకు మనం ఐదు లెక్చర్స్, ఇది 5వ లెక్చర్ వచ్చేసింది. 4 చదువుకున్నాం ఆల్రెడీ. ఒకటి ఇంట్రొడక్షను, 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ అన్ని చదువుకున్నాం. దాని తర్వాత మొనీరా చదువుకున్నాం, దాని తర్వాత ప్రొటీస్టా చదువుకున్నాం, దాని తర్వాత ఫంజై కూడా చదువుకున్నాం. లాస్ట్ ఇంకా వైరసెస్, విరియాయిడ్స్, ఇంకా లైకెన్స్. ఓకే, వైరస్, వైరాయిడ్స్ అండ్ లైకెన్స్, ఇవి మూడిది. ఇంకా దీంతో మీది ఈ చాప్టర్ డన్. ఓకే, ఇందులో మెయిన్గా మీకు ప్రియాన్స్, ఇంకా వెరాయిడ్స్ నుంచి, ఇంకా వైరసెస్లో ఏవైతే టైప్స్ ఉన్నాయో వాటి స్ట్రక్చర్ నుంచి లైట్గా మీకు క్వశ్చన్స్ వస్తున్నాయి. ఓకే, సో అందుకే ఈ చాప్టర్ మనం వేరుగా కూడా ఒకసారి కన్సిడర్ చేస్తున్నాము. ఓకేనా, సరేనా? ఓకే, సారీ, సరే. సో ఇవాళ మనం చదవబోయేది బయాలజికల్ క్లాసిఫికేషన్. అందరూ రెడీనా? అందరూ రెడీ అయితే రెడీ అనేసి పెట్టండి, లేదంటే ఎస్ అని పెట్టండి, ఓకే అని పెట్టండి చాట్ బాక్స్లో. మొదలెట్టేద్దాం. ఓకేనా? సో వితౌట్ ఎనీ డిలే ఇవాళ క్లాస్ మనం మొదలెట్టేస్తున్నాం. ఇంకా ఓకే, పదండి. సో ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ వీరంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ మంచిగా సబ్స్క్రైబ్ చేసుకున్నారు అనుకుంటున్నాను. మంచిగా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళ స్టూడెంట్స్ అందరూ రెగ్యులర్గా వస్తున్నారు. ఓకే, క్లాసులు వింటున్నారు, అందరం కలిసి చదువుకుంటున్నాం. ఓకే, సో లెట్స్ హ్యావ్ అ హ్యాపీ లెర్నింగ్ ఎన్వైరన్మెంట్ ఇన్ దిస్ ఛానల్ విత్ మీ. ఓకే, ఈ ఛానల్లో మనం నీట్ గురించి స్పెసిఫిక్గా మనం ప్రిపేర్ అవుతున్నాం. యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, నీట్ బయాలజీ సిరీస్ రన్ అవుతున్నది మంది. ఓకే, సో స్పెసిఫిక్గా నీట్ని టార్గెట్ చేస్తున్నాము. అది నీట్ ఇందులో మీది స్లోగా నేను ఏదైతే సిలబస్లు కంప్లీట్ చేస్తున్నానో అవి మీరు చూడొచ్చు. ఫ్యూచర్లో నేను మీకు ఆల్రెడీ బోల్డ్ స్టూడెంట్స్ ఆల్రెడీ రిక్వెస్ట్ చేస్తున్నారు. సో ఐఎమ్ టేకింగ్ దాట్ ఇన్ టు కన్సిడరేషన్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు బ్రింగ్ సమ్ one shot classes for some specific chapters which are very having a high weightage for your need. ఓకే, సో ఎవరికైతే 1 shot చాప్టర్స్ కావాలో అవి కూడా రాబోతున్నాయి. సో డోంట్ వరీ, ప్లాన్ చేస్తున్నాను అది. దాని తర్వాత 1 shot చాప్టర్స్ తర్వాత కొన్ని Q&A సెషన్స్ లేదంటే క్విజ్ సెషన్స్ తెస్తున్నాను. అది కాకుండా మీరు ఎన్సీఆర్టీ ఎలా చదవాలి, ఎన్సీఆర్టీ మీరు బయాలజీ కోసం ఎన్సీఆర్టీ మీరు ఎలా చదివితే మీరు ఇంప్రూవ్ చేసుకోగలరు. ఓకే, ఇంకా దాని నుంచి క్వశ్చన్స్ ఎలా వస్తాయి ఒక్కొక్క లైన్ నుంచి, అవన్నీ కూడా నేను ఒక సెషన్ కండక్ట్ చేస్తాను. సో ఇవన్నీ సెషన్స్ రాబోతున్నాయి ఫ్యూచర్లో. కనెక్ట్ అయ్యి ఉండండి. బేసిక్గా ఛానల్కి వేరేగా సబ్స్క్రైబ్ చేసుకొని ఓకే, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. చేస్తే మీకు రెగ్యులర్గా అప్డేట్స్ వస్తాయి. సో టెలిగ్రామ్ ఛానల్లో కూడా నేను అన్ని రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తున్నాను. నోట్స్ కొంచెం పంపించడానికి టైం పడుతుంది, ఎందుకంటే కొంచెం ప్రాసెసింగ్స్లో టైం పడుతుంది. కానీ నేను నోట్స్ మీకు వేగంగా పంపించేస్తాను. సో డోంట్ వరీ అబౌట్ ద నోట్స్. డోంట్ వరీ అబౌట్ ద నోట్స్. ఓకేనా? నోట్స్ గురించి టెన్షన్ పడకండి. నోట్స్ నేను పంపిస్తాను మీకు. ఓకే, సో అన్ని క్లాసులది టైం చూసుకొని ఒకేసారి అన్నిటివి నోట్స్ ఒకసారి పంపిస్తాను. సో అన్నీ చూసుకొని డౌన్లోడ్ చేసుకొని ఉంచుకోండి. దాని తర్వాత నా గురించి మాట్లాడుకుంటే, నా పేరు అజయ్ కుమార్, నేను మీ బయాలజీ టీచర్ని, మాస్టర్ టీచర్ని. ఓకే, మీకోసం బయాలజీ చెప్పడానికి తెలుగు ఛానల్లో వచ్చాను. ఓకే, ఇంకా మీరు నా దగ్గర నుంచి చాలా నేర్చుకుంటారు, నేను మీ దగ్గర నుంచి కూడా చాలా నేర్చుకుంటాను. ఓకే, సో మీ ఫీడ్బ్యాక్ అనేది, లేదంటే మీకు ఏవైతే సజెషన్స్ ఉన్నాయో, మీ డౌట్స్ ఉన్నాయో అన్నీ మీకు క్లియర్గా కమెంట్స్లో ఎప్పుడూ చెప్తూ ఉండొచ్చు. ఓకే, సో దాని మీద నేను ఇంప్రూవ్ చేసుకుంటూనే మీకోసం అలా ఇంప్రూవ్ చేసుకుంటూ ఓకే మీ ప్రిపరేషన్ ఇంకా బెటర్ చేద్దాం అనేదే నాది యాక్చువల్గా మెయిన్ పర్పస్. ఓకే, సో నాకు టీచింగ్ అనేది చాలా ఇష్టం. అందుకే ఐఎమ్ టీచింగ్ బయాలజీ ఫర్ తెలుగు స్టూడెంట్స్, తెలుగు పిల్లలందరి కోసం బయాలజీ చెప్పడం అనేది ఇప్పుడు నాది మెయిన్ పర్పస్గా, ఫోకస్గా ఉంది. సరేనా? ఓకే, సరే. సో ఇవాళ మనం ఏం చదవబోతున్నాం క్విక్గా తెలుసుకుందామా? మరి వేరంగా తెలిసేసుకుందాం. ఇవాళ ఏం చదవబోతున్నాం అంటే మనం వైరసెస్ ఏదైతే స్ట్రక్చర్ ఉందో అది చదువుతాం. ఓకే, సో స్ట్రక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. వైరసెస్లో చాలా సింపుల్ స్ట్రక్చరు, కానీ ఇంపార్టెంట్ కూడా. ఎందుకంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ ఆర్గానిజమ్స్. మనం చదువుకుంది ఏంటంటే, ఆర్హెచ్ విటేకర్ అనే అతను 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ చేశారు. అవునా కదా? ఆర్హెచ్ విటేకర్ అనే అతను 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ చేశారు. అతను 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ చేసినప్పుడు వైరసెస్, వైరాయిడ్స్, వైరసెస్ ఇంకా లైకెన్స్ని అతను ఏం చేశారు, పెట్టలేదు ఈ క్లాసిఫికేషన్లో. ఎందుకంటే అతను ఏమన్నారంటే, వీటన్నిటిలో దేంట్లోని అవి రావు, సో వాటిని వేరుగానే చదువుకోవాలి అంతేను. సో దే వోంట్ కమ్ అండర్
ఎనీ కింగ్డమ్ ఆఫ్ ది 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్. ఇప్పుడు మీరు అనుకుంటున్నారేమో ప్లాంట్ కింగ్డమ్ ఇంకా యానిమల్ కింగ్డమ్ ఎక్కడ పోయింది, ఫంజై వరకు లాస్ట్ క్లాస్లో చెప్పారు, ఇక్కడ డైరెక్ట్గా వైరస్ వెరియాయిడ్స్కి వచ్చాం అంటే ప్లాంట్ కింగ్డమ్ ఇంకా యానిమల్ కింగ్డమ్ పూర్తిగా వేరే వేరే చాప్టర్లు ఉన్నాయి కదమ్మా. ఓకే, సో అందులో మనం సపరేట్గా చదువుకుంటాం. సో అందుకే ఈ చాప్టర్లో మనం ఈ చాప్టర్లో ఈ టాపిక్ తోటి మనం ఎండ్ చేసేస్తాం. అందుకే దాని తర్వాత వాటి వల్ల ఎలాంటి డిసీజెస్ జరుగుతున్నాయి, ఎలాంటి హెల్త్ ఇష్యూస్ క్రియేట్ చేస్తున్నాయి అవి వైరసెస్, దాని తర్వాత దానివే వైరాయిడ్స్ ఇంకా ప్రియాన్స్ అనేసి కొన్ని నేర్చుకుంటాం. దే ఆర్ ఆల్సో యాక్చువల్లీ డైవర్షన్ ఫ్రమ్ ది వైరసెస్, అంటే వైరసెస్ లాగే ఉంటాయి అవి కానీ కొంచెం వాటిలో డిఫరెన్సెస్ ఉన్నాయి, అవి మనం తెలుసుకుంటాం. ఓకే, దాని తర్వాత లాస్ట్లో ఇంకా లైకెన్స్ ఆర్ నథింగ్ బట్ ద సింబయోటిక్ అసోసియేషన్ బిట్వీన్ algae and fungi, symbiotic association between algae and fungi. So without any delay ival class with some energy and enthusiasm class మొదలెట్టేద్దాం. ఓకే సరే. ఓకే, సో బయాలజికల్ క్లాసిఫికేషన్లో లెక్చర్ నెంబర్ 5కి వచ్చేసాం మనం. ఇవాళ లెక్చర్ నెంబర్ 5కి వచ్చేసాం. ఈ లెక్చర్ నెంబర్ 5లో నేను చెప్పినట్టు వైరాయిడ్స్ ఇంకా లైకెన్స్ చదవబోతున్నాం. నేను అన్నాను మీకు ఆర్హెచ్ విటేకర్ ఎవరైతే ఉన్నారో, విటేకర్ అతను ఏమన్నారంటే నేను వీటన్నిటిని వైరసెస్, వెరాయిడ్స్, లైకెన్స్, ఓకే, వేటికి యాక్చువల్గా దే కాంట్ కమ్ అండర్ ఎనీ కింగ్డమ్. ఓకే, దే డోంట్ బిలాంగ్ టు ఎనీ కింగ్డమ్ బికాస్ ఆఫ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యారెక్టర్స్ దే హ్యావ్. ఓకే, సారీ. సో what happens in that case is that we have to study them separately. Now viruses and viroids are acellular entities. అంటే అవి సెల్యులర్ కాదు. సెల్యులర్ కాకపోవడం అంటే ఏంటి? సెల్యులర్ కాకపోతే అంటే ఇప్పుడు మీరు సెల్ యూనిట్ ఆఫ్ లైఫ్ చాప్టర్ ఉంది. నార్మల్గా సెల్స్ అనేది అనుకుందాం. సెల్స్ అనేవి ఏంటంటే ఒక ప్లాస్మా మెంబ్రేన్ ఉండి లోపల న్యూక్లియస్ ఉండి సెల్ ఆర్గనల్స్ అవి ఉంటే దాన్ని సెల్ అంటాం. పోనీ ప్రోకెరియాటిక్ సెల్ అని అవనండి, ఒక సెల్ మెంబ్రేన్ ఉంటుంది, ఒక సెల్ వాల్ ఉంటుంది, లేదంటే ప్లాస్మా మెంబ్రేన్ ఉంటుంది, దాని తర్వాత లోపల జెనెటిక్ మెటీరియల్ ప్రాపర్గా ఉంటుంది, దాని తర్వాత దాంట్లో కొన్ని వేరే వేరే మెటీరియల్స్ అవి ఆర్గనల్స్ అవన్నీ ఉంటాయి. అవన్నీ ప్రాపర్గా ఉండాలి కదా, అప్పుడే కదా దాన్ని సెల్ అంటాం మనం. వైరసెస్, విరాయిడ్స్లో అలాంటి స్ట్రక్చరే ఉండదు. వైరసెస్ ఇంకా విరాయిడ్స్ని వాళ్ళు సెల్స్ అంటారు. వాళ్ళని ఏమిటంటారు? పార్టికల్స్ అంటాం. వైరసెస్ని ఏంటంటాం మనం? వి కాల్ ద వైరసెస్ అండ్ విరాయిడ్స్ యాజ్ పార్టికల్స్. చాలా ఇంపార్టెంట్ ఇది. మనం వీటిని సెల్స్ అనం బికాస్ దే డోంట్ ఫిట్ ఇన్ టు ద పారామీటర్స్ ఆర్ ద రెగ్యులేషన్స్ ఆఫ్ అ సెల్. అంటే సెల్ అనే ఏదైతే టర్మ్ ఉందో, దేన్నైతే మనం సెల్ అంటున్నామో, ఇట్ ఈస్ ద సెల్లో మెయిన్గా మీకు ఏ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఉండాలి దాన్ని సెల్ అని అంటే, మన బాడీలో ఉన్న సెల్స్ అవనండి, ఒక ప్లాంట్లో ఉన్న సెల్ అవనండి, వాటిని సెల్ అనాలంటే మనం వాటికి ఏం రెగ్యులేషన్స్ పెడుతున్నాం అంటే ఒక సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండాలి కదా. ఓకే, ఇప్పుడు నేను ఈ పెన్ ఇప్పుడు నా దగ్గర ఈ పెన్ ఉన్నది అనుకోండి. ఓకే, నా దగ్గర ఈ పెన్ ఉంది. ఈ పెన్ లోపల సెల్స్ ఉన్నాయంటానే యాటమ్స్ ఉన్నాయంటాను? యాటమ్స్ ఉన్నాయి, నాట్ సెల్స్. దిస్ మెటీరియల్ is non-living. It's not living. The pen is a non-living thing. This non-living thing will not have cells in it, na? It will have atoms and molecules which will make this up. Okay, ఈ మెటీరియల్ని. ఓకే, నౌ ఇప్పుడు మీరు ఇదే విధంగా ఆలోచిస్తే వైరస్ ఏదైతే ఉందో, వైరస్ యాక్చువల్గా హ్యూమన్ బాడీలో ఉన్నప్పుడు మాత్రమే అది యాక్టివ్గా ఉంటుంది. హ్యూమన్ బాడీ అవునండి, అదే హోస్ట్ మీద వెళ్ళినా, ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ టువర్డ్స్ ఎనీ కైండ్ ఆఫ్ హోస్ట్, okay, if it is attacking any host, only then it is active, otherwise it is inactive. It is inactive. అంటే మనం కోవిడ్ వైరస్నే గుర్తెచ్చుకుందాం. కరోనా వైరస్ ఏదైతే ఉందో మీ బాడీ బయట ఉన్నది అంటే, అది ఇప్పుడు మీ బాడీ బయట ఉన్నదంటే ఇట్ ఈస్ నాట్ యాక్టివ్, ఇట్ ఈస్ నాట్ డివైడింగ్. ఓకే, ఇట్ ఈస్ నాట్ యాక్టివ్ అండ్ ఇట్ ఈస్ నాట్. వాటిని మనం పార్టికల్స్ అనేసి అంటాం. ఏమంటాం? వాటిని మనం పార్టికల్స్ అని అంటాము. ఓకేనా? సో ఇక్కడ వరకు మనకి ఇది క్లియర్ అయిపోతే నెక్స్ట్ ఇప్పుడు దే ల్యాక్ ట్రూ సెల్ స్ట్రక్చర్, నాట్ ట్రూలీ లివింగ్. నేను అదే అన్నాను, ట్రూ సెల్ స్ట్రక్చర్ లేదు అందుకే లివింగ్ అను. దే ఆర్ ఆబ్లిగేట్ పారాసైట్స్. ఇది ఇంపార్టెంట్. వాట్ ఆర్ ఆబ్లిగేట్ పారాసైట్స్? ఆబ్లిగేట్ పారాసైట్స్ అంటే ఇప్పుడు వైరస్ అనేది ఏదైతే ఉందో, ఓకే, అది ఒక ఆబ్లిగేట్ పారాసైట్. ఎందుకు ఆబ్లిగేట్ పారాసైట్ అంటున్నాం? ఎలాంటి పారాసైట్ అయినా దాని హోస్ట్ మీదే కంప్లీట్గా డిపెండ్ అయ్యి ఉంటే దాన్ని ఆబ్లిగేట్ పారాసైట్ అంటాం. 2 టైప్స్ ఆఫ్ పారాసైట్స్ ఉంటాయి. నేను లాస్ట్ క్లాస్లో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. 2 టైప్స్ ఆఫ్ పారాసైట్స్ ఉంటాయి. వాట్ ఆర్ ద 2 టైప్స్ ఆఫ్ పారాసైట్స్? ఆబ్లిగేట్ పారాసైట్ అండ్ ఫ్యాకల్టేటివ్ పారాసైట్స్.
Obligate parasites are the parasite that they are completely dependent on the host organism and they can only survive if the host organism is there. But facultative parasites are not like that. Okay, facultative parasites cannot survive without the host organism. Facultative parasites can survive without the host organism. Even and if the host organism is there, they will survive. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక సిచ్యువేషన్ తీసుకుందాం అనుకోండి. ఓకే, ఒక చిన్న సిచ్యువేషన్ తీసుకుందాం. పారాసైట్స్లో 2 టైప్స్ రాసుకుందాం. మనకి క్లారిఫికేషన్ కోసం ఇంపార్టెంట్ కదా పిల్లలు. పారాసైట్స్లో మనకి 2 టైప్స్ ఉన్నాయి. బేసిక్గా 2 టైప్స్ ఉన్నాయి. ఏమిటవి? ఆబ్లిగేట్ అనేవి ఉన్నాయి, ఆబ్లిగేట్, ఫ్యాకల్టేటివ్. ఆబ్లిగేట్ ఇంకా ఫ్యాకల్టేటివ్. ఓకే, ఆబ్లిగేట్ పారాసైట్స్ ఏవైతే ఉన్నాయో, ద ఆబ్లిగేట్ పారాసైట్స్, ఓకే, ఆబ్లిగేట్ పారాసైట్స్ ఆర్ completely dependent on host for nutrition. Okay, number 1. Number 2, cannot survive without host. Adi cannot survive without host. హోస్ట్ లేకుండా ఇవి సర్వైవే చేయలేవు ఆబ్లిగేట్ పారాసైట్స్ అనేవి. దీంట్లో మీకు ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో, బెస్ట్ ఎగ్జాంపుల్ ఏది? బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జాంపుల్ వైరసెస్. బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఆర్ వైరసెస్. ఓకే, ఇప్పుడు అది యాక్చువల్గా వెళ్ళిపోయింది. ఓకే, సారీ ఫర్ దాట్. ఓకే, సో అవి ఆబ్లిగేట్ పారాసైట్స్. ఒక్క నిమిషం. ఓకే, సారీ పిల్లలు. ఓకే, అది ఎంతవరకు అయితే చూసారో దాన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. దీని తర్వాత నేను మీకు ఫ్యాకల్టేటివ్ పారాసైట్స్ గురించి కూడా చెప్పేస్తాను. ఫ్యాకల్టేటివ్ పారాసైట్స్, వీటి గురించి కూడా చెప్పేస్తాను. వాట్ ఆర్ ఫ్యాకల్టేటివ్ పారాసైట్స్? ఫ్యాకల్టేటివ్ పారాసైట్స్ అంటే ఏమిటి? ఫ్యాకల్టేటివ్ పారాసైట్స్ ఆర్ contrary to obligate parasites. Facultative parasites are, they can survive without host. అంటే అవి హోస్ట్ లేకపోయినా కూడా అవి సర్వైవ్ చేయగలవు. బోల్డ్ బ్యాక్టీరియా ఈ కేటగిరీలో వస్తాయి. లాట్ ఆఫ్ బ్యాక్టీరియా విల్ కమ్ అండర్ దిస్ కేటగిరీ. ఇంతే చాలు, దీనికన్నా ఎక్కువ ఏం వద్దు. ఓకే, ఎందుకంటే ఆల్రెడీ మనం బోల్డ్ సిలబస్ చదవాలి, అనవసరంగా ఎక్కువ పేల్చుకోవాల్సిన అవసరం లేదు. నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే, ఆబ్లిగేటివ్ ఫ్యాకల్టేటివ్ పారాసైట్ ఎందుకు మీకు చెప్తున్నానంటే, మీకు ఇక్కడ కన్ఫ్యూజన్ అవ్వకుండా. ఆబ్లిగేట్ ఏంటి అంటే దాని అర్థం ఏమిటంటే, ఆబ్లిగేట్ పారాసైట్స్ హోస్ట్ లేకుండా ఉండలేవు. ఫ్యాకల్టేటివ్ పారాసైట్స్ అనేవి హోస్ట్ లేకుండా కూడా అవి యాక్చువల్గా సర్వైవ్ చేయగలవు. సరేనా? నెక్స్ట్కి వెళ్ళిపోదాం. ఓకే, సో ఇక్కడ వరకు మనకి క్లియర్గా అర్థమైపోతే లాస్ట్ ఒక పాయింట్ ఉండిపోయింది. వైరసెస్ ఆర్ హ్యావింగ్ ఇనర్ట్ క్రిస్టలైన్ స్ట్రక్చర్. వాటికి ఒక క్రిస్టల్ స్ట్రక్చర్ లాంటిది ఉంటుంది. ఓకే, వాటిని ఆ క్రిస్టల్ స్ట్రక్చర్ లాంటిది ఉంటుంది, ఇనర్ట్ క్రిస్టలైన్ స్ట్రక్చర్. అండ్ they can retain their viability even in this crystalline structure outside the body of the host. సరే, చాలు. నెక్స్ట్, ఇప్పుడు there are a set of scientists that actually started discovering about the viruses. ఓకే, వాళ్ళందరికీ క్రెడిట్ ఇస్తూ వాళ్ళు ఏం చెప్పారో అవన్నీ మనం తెలుసుకుందాం. ఎందుకంటే వాళ్ళు యాక్చువల్గా చాలా రీసెర్చ్ చేసిన తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. సరేనా? వాళ్ళు చాలా రీసెర్చ్ చేసిన తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇక్కడ మనం ఫస్ట్ తెలుసుకుందాం ఎవనాస్కీ గురించి. ఎవనాస్కీ అనే అతని గురించి మనం తెలుసుకుందాం. అతను ఎవరంటే హీ వాజ్ అ రష్యన్ బాటనిస్ట్. ఓకే, బాటనిస్ట్ అంటే
ప్లాంట్స్ మీద దాని మీద రీసెర్చ్ చేసేవారు. అతను ఏం చేశారు, అతను టొబాకో లీఫ్ ఉంది కదా, ఆ టొబాకో లీఫ్ని చూస్తే దాంట్లో ఏవో కొన్ని లీవ్స్ ఇన్ఫెక్ట్ అయ్యి ఉన్నాయి, ఒక పర్టికులర్ డిసీజ్తోని ఇన్ఫెక్ట్ అయ్యి ఉన్నాయి. సో ఇదేం డిసీజ్ అనేసి అతను కొంచెం క్యూరియాసిటీ వచ్చింది. ఓకే, ఇదేం డిసీజ్ వల్ల ఇలా అవుతున్నది, ఏ డిసీజ్ వల్ల టొబాకో ప్లాంట్కి ఉన్న టొబాకో లీవ్స్ ఏవైతే ఉన్నాయో ఎందుకు ఇలా అవుతున్నాయి అనేసి అతను రీసెర్చ్ చేశారు. సో రీసెర్చ్ చేసినప్పుడు అతను ఏం చేశారు, ఫిల్టరేషన్ చేశారు. ఓకే, ఆ డిసీజ్డ్ ప్లాంట్ డిసీజ్డ్ లీవ్ ఏదైతే కంటెంట్స్ ఉన్నాయో దాన్ని ఫిల్టర్ చేశారు. ఫిల్టర్ చేసినప్పుడు అతను ఏం రికగ్నైజ్ చేశారు ఏంటంటే ఏదో ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ చిన్న మైక్రోబ్స్ లేదంటే చాలా చిన్న ఆర్గానిజమ్స్, బ్యాక్టీరియా కన్నా చాలా చిన్న ఆర్గానిజమ్స్. ఓకే, దీస్ యూ హ్యావ్ టు రిమెంబర్ దట్ ద వైరసెస్ ఆర్ వెరీ మచ్ స్మాలర్ దెన్ బ్యాక్టీరియా. బ్యాక్టీరియాయే చాలా చిన్న మైక్రో ఆర్గానిజం అంటే వైరసెస్ దానికన్నా చిన్నవి. ఓకే, యూ షుడ్ థింక్ బ్యాక్టీరియోఫేజెస్ అని కొన్ని బ్యాక్టీరియోఫేజెస్ అనేది మీకు వస్తుంది ఇప్పుడు. ఓకే, ఆ బ్యాక్టీరియోఫేజెస్ బ్యాక్టీరియానే వెళ్ళి అటాక్ చేసేస్తున్నాయి, అది అనమాట. సో దట్స్ ద పవర్ ఆఫ్ వైరసెస్. ఓకే, దే నో వెరీ వెల్ హౌ టు యాక్చువల్లీ organize a havoc in the host body. Okay, so they know very well how to do that. Okay, so they recognize certain microbes that cause the mosaic disease if tobacco. ఆ టొబాకోలో మొజాయిక్ డిసీజ్ అనేసి కాజ్ చేస్తున్నాయి. అవి టొబాకో లీఫ్ని ఫిల్టర్ చేసినప్పుడు ఆ ఫిల్టరేట్లో అతనికి అలాంటి మైక్రోబ్స్ కనబడ్డాయి. సో అతను ఏం అర్థం చేసుకున్నారంటే దే ఆర్ స్మాలర్ దాన్ బ్యాక్టీరియా అండ్ క్యాన్ పాస్ త్రూ బ్యాక్టీరియా ప్రూఫ్ ఫిల్టర్స్. ఓకే, కొన్ని బ్యాక్టీరియా ప్రూఫ్ ఫిల్టర్స్ అంటే ఆ ఫిల్టర్స్లో బ్యాక్టీరియా అనేది స్టక్ అయిపోతుంది, ఆ ఫిల్టర్ త్రూ కూడా వెళ్ళిపోయి పట్టుకోవడం అవ్వలేదు, వీటిని ఈజీగా ట్రేస్ చేయడం అవ్వట్లేదు, వీటిని అంత చిన్నగా ఉన్నాయి అనమాట. దాని తర్వాత లూయిస్ పాస్చర్ ఎవరైతే ఉన్నారు, ఇతనేంటి టొబాకో అతను యాక్చువల్గా చూసింది ఏది, హీ యాక్చువల్లీ అబ్జర్వ్ ద టొబాకో మొజాయిక్ వైరస్. టొబాకో మొజాయిక్ వైరస్ ఏమంటాం దాన్ని, టొబాకో మొజాయిక్ వైరస్ అంటాం. దాని షార్ట్ ఫామ్ ఏంటి, టీఎంవి. దాని షార్ట్ ఫామ్ దాన్ని టీఎంవి అంటాం. టొబాకో మొజాయిక్ వైరస్ని ఏంటంటాం, టీఎంవి అంటాం. సరేనా, టీఎంవి అంటాం. ఓకే, సో ఇంతవరకు ఎవరు చేశారు, ఇవనాస్కీ చేశారు. ఇప్పుడు ఇవనాస్కీ అయింది, నెక్స్ట్ ఇంకా లూయిస్ పాస్చర్ అనే అతను కూడా ఏవో కొన్ని విషయాలు కనిపెట్టారు. అతను ఏం చేశారంటే ఫస్ట్ ఓకే వైరస్ అనే టర్మ్ని అతనే కనిపెట్టారు, విచ్ విల్ మీన్ దట్ ఇట్ ఈస్ అ వెనమ్ ఆఫ్ అ పాయిజనస్ ఫ్లూయిడ్ అన్నారు. హీ వాజ్ ద వన్ హూ కాయిన్డ్ ద టర్మ్ వైరస్. సో మీకు ఈ క్వశ్చన్ వస్తుంది, ఓకే హూ కాయిన్డ్ ద టర్మ్ వైరస్ అంటే లూయిస్ పాస్చర్ అని గుర్తుపెట్టుకోండి. హూ కాయిన్డ్ ద టర్మ్ వైరస్ అంటే లూయిస్ పాస్చర్ అనేసి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్కి వెళ్ళిపోదాం. ఇంకా నెక్స్ట్ ఇంకెవరు, నెక్స్ట్ వచ్చేది బేజర్నిక్ది చాలా ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్ ఉంది, జాగ్రత్తగా వినండి. హీ హ్యాస్ అ వెరీ ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్ బేజర్నిక్, సో జాగ్రత్తగా వినండి. అతను ఏం చేశారంటే ఇలాగే సేమ్ టొబాకో ప్లాంట్లో ఏదైతే ఇన్ఫెక్షన్ అయ్యిందో దాన్ని ఫిల్టర్ చేశారు. ఫిల్టర్ చేసినప్పుడు ఓకే ఇది ఏదైతే ఫ్లూయిడ్ నాకు దొరికిందో, ఇది ఏదైతే టొబాకో ప్లాంట్ని ఇన్ఫెక్ట్ చేసిన తర్వాత దాని ఫిల్టరేట్ ఏదైతే తీసుకున్నానో, ఏదైతే లిక్విడ్ లాంటి ఫ్లూయిడ్ లాంటి మెటీరియల్ నాకు దొరికిందో దాన్ని నేను ఇన్ఫెక్షియస్ లివింగ్ ఫ్లూయిడ్ అంటాను అన్నారు. ఇట్స్ అ లివింగ్ ఫ్లూయిడ్. వీటిని ప్రాపర్గా సెల్స్ అని కూడా అనలేకపోతున్నాము. ఈ ఒక్క ఫ్లూయిడ్ ఏదైతే ఉందో ఈ ఫ్లూయిడ్ యాక్చువల్గా చాలా ఇన్ఫెక్షియస్ లివింగ్ ఫ్లూయిడ్ అనొచ్చు దీన్ని అన్నారు. దాని పేరు అతను కంటేజియం వివం ఫ్లూయిడమ్ అని అన్నారు. కంటేజియం అంటే చాలా ఇన్ఫెక్షియస్ అని, కంటేజియస్ అని, వివం అంటే లివింగ్ అని, ఫ్లూయిడమ్ అంటే ఫ్లూయిడ్. సో కంటేజియం వివం ఫ్లూయిడమ్ అని అన్నారు. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. కంటేజియం వివం ఫ్లూయిడమ్ అనేది చాలా ఇంపార్టెంట్, మీకు గుర్తుపెట్టుకోండి. సరేనా. నెక్స్ట్ డబ్ల్యూఎం స్టాన్లీ అతను ఏం చేశారు, ఓకే డబ్ల్యూఎం స్టాన్లీ షోడ్ దట్ వైరసెస్ కుడ్ బి crystallized and crystals consist of largely of proteins. He saw that viruses can be crystallized. వాటిని క్రిస్టలైజ్ చేయొచ్చు అనేది తెలుసుకున్నారు డబ్ల్యూఎం స్టాన్లీ. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ డిస్కవరీ అయింది, ఎందుకంటే తర్వాత నుంచి ఇంకా వైరసెస్ని ఈజీగా క్రిస్టలైజ్ చేసి మళ్ళీ స్టడీ చేయడం మొదలెట్టారు. అందుకు ఆ క్రిస్టలైజ్డ్ స్ట్రక్చర్లో కూడా అవి వయబిలిటీని మెయింటైన్ చేసుకుంటాయి. సో అది మెయిన్ మనం ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే సరే. ఓకే సో నా నెక్స్ట్ వీటిది స్ట్రక్చర్ తెలుసుకుందాం. ఇంకా వైరస్ది నెక్స్ట్ ఇంకా మనం ఏం తెలుసుకోబోతున్నాం, స్ట్రక్చర్ తెలుసుకుంటాం. ఇంకా వీటి స్ట్రక్చర్ ఎలా ఫామ్ అయి ఉంది, ఈ స్ట్రక్చర్ వల్లే
because of this structure they are so infectious, they are so pathogenic, they are so infectious, they are so parasitic. ఓకే, సో ఎందుకు ఫస్ట్ వైరస్ అనేది ఏ మెటీరియల్స్తో ఫామ్ అయి ఉంది? వైరస్ లోపలేమో డిఎన్ఏ మెటీరియల్ ఉంటుంది, లోపలేమో జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది, బయట ఒక ప్రోటీన్ కోట్ ఉంటుంది. లోపల జెనెటిక్ మెటీరియల్, బయట ప్రోటీన్ కోట్. ఇది ఏదైతే ఉందో ఇదంతా మీది జెనెటిక్ మెటీరియల్, బయట ఏదైతే ఉందో ఇదంతా దీన్ని ప్రోటీన్ కోట్ అంటాం. సో ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ న్యూక్లిక్ యాసిడ్, దట్ ఈస్ జెనెటిక్ మెటీరియల్. ఇట్ కెన్ బి ఈదర్ డిఎన్ఏ ఆర్ ఆర్ఎన్ఏ, డిఎన్ఏ అయినా కావచ్చు, ఆర్ఎన్ఏ అయినా కావచ్చు. ఓకే, అండ్ ప్రోటీన్ కోట్. ఓకే, దాని తర్వాత ఇట్ ఈస్ నెవర్ బోత్. అంటే ఐదర్ డిఎన్ఏ అయినా ఉండొచ్చు లేదంటే ఆర్ఎన్ఏ అయినా ఉండొచ్చు, కానీ రెండు ఉండవు. డిఎన్ఏ అయినా ఉంటుంది లేదంటే ఆర్ఎన్ఏ ఉంటుంది. ఇప్పుడు మనలో చూస్తే మనలో డిఎన్ఏ ఇంకా ఆర్ఎన్ఏ రెండు ఉంటాయి. బట్ వైరసెస్లో చూస్తే దే కెన్ ఓన్లీ హ్యావ్ డిఎన్ఏ ఆర్ దే కెన్ ఓన్లీ హ్యావ్ ఆర్ఎన్ఏ. ఓకే, దాని తర్వాత ప్రోటీన్ కోట్కి వస్తే ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ స్మాల్ సబ్ యూనిట్స్. అంటే అంతా ఒకే దీంతో ఫామ్ అవ్వకుండా చిన్న చిన్న యూనిట్స్తో ఫామ్ అయ్యింది మొత్తం ప్రోటీన్ కోట్. బయట ఉన్న ప్రోటీన్ కోట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఫౌండ్ విత్ స్మాల్ యూనిట్స్. ఈ చిన్న చిన్న యూనిట్స్ తోటి బయట ఉన్న ప్రోటీన్ కోట్ ఏదైతే ఉందో అది ఫామ్ అయి ఉన్నది. దాన్ని ఒక్క యూనిట్ అది మొత్తం బయట ఏదైతే ఉందో, బయట ప్రోటీన్ అంతా ఏదైతే ఉందో దాన్ని క్యాప్సిడ్ అంటాం. ప్రోటీన్ క్యాప్సిడ్ అంటాం, దాన్ని క్యాప్సిడ్ అంటాం. ఈ క్యాప్సిడ్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో, స్మాలర్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో, క్యాప్సిడ్లో ఉన్న స్మాలర్ యూనిట్స్ని మనం ఏమంటాం? క్యాప్సోమియర్స్ అంటాం. యూనిట్స్ ఏమిటి దానివి? క్యాప్సోమియర్స్ అంటాం. ఒక్కొక్క యూనిట్ని క్యాప్సోమియర్ అంటాం. క్యాప్సోమియర్ అంతా కలిపి ఒక క్యాప్సిడ్ ఫామ్ చేసి ప్రోటీన్ కోట్ ఫామ్ చేస్తుంది దేంట్లో? వైరసెస్లో. ఓకే, సో దీంట్లో వేరే వేరే జామెట్రిక్ ఫామ్స్ ఉంటాయి. ఐదర్ హెలికల్ అయినా ఉంటుంది ఇలాగా, లేదంటే పాలీహెడ్రల్. పాలీహెడ్రల్ అంటే బ్యాక్టీరియోఫేజ్ మీకు వస్తుంది, అది పాలీహెడ్రల్ అంటాం. చూస్తారు మీరు, ఆ స్ట్రక్చర్ చూస్తారు. దాని తర్వాత నేను ఇదే అన్నాను, ఇట్ ఈస్ సో ఇప్పుడు మీరు ఆలోచిస్తే వైరస్ ఈజ్ అ న్యూక్లియోప్రోటీన్ పార్టికల్ అంటాం. వైరస్ ఈజ్ అ న్యూక్లియోప్రోటీన్ పార్టికల్. ఒక నిమిషం ఆగుతారా? కనిపిస్తుంది అది అక్కడ? ఓకే, న్యూక్లియోప్రోటీన్ అంటాం. ఎందుకు అంటున్నాం న్యూక్లియోప్రోటీన్ అని? ఎందుకు అంటున్నాం? న్యూక్లియో అంటే న్యూక్లిక్ యాసిడ్, ప్రోటీన్ అంటే క్యాప్సిడ్. సో న్యూక్లియోప్రోటీన్ అనేసి అంటాం. సరేనా? ఓకేనా? నెక్స్ట్కి వెళ్ళిపోదాం ఇంకా. ఓకే, సో బేసిక్గా ఇంత మనం తెలుసుకోవాలి. న్యూక్లియోప్రోటీన్ అదే ఇక్కడ అదే రాస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు దీని స్ట్రక్చర్ చూసుకుందాం. టొబాకో మొజాయిక్ వైరస్కి వచ్చి ఇలా ఉంటుంది మీది, మీ టెక్స్ట్ బుక్లో ఆల్రెడీ ఉంది. ఓకే, టొబాకో మొజాయిక్ వైరస్ ఏదైతే ఉందో అది ఇలా ఉంటుంది. ఏదైతే బ్యాక్టీరియోఫేజ్ ఉందో అది ఇలా ఉంటుంది. నేను చెప్పాను కదా ఇదే పాలీహెడ్రల్, దీన్ని పాలీహెడ్రల్ అంటారు ఈ స్ట్రక్చర్ని. ఓకే, పాలీహెడ్రల్ అంటారు. ఇది ఏదైతే ఉందో దీన్ని పాలీహెడ్రల్ అంటారు. సరేనా? అదే పాలీహెడ్రల్ స్ట్రక్చర్. సరే ఇంత చాలు. ఇప్పుడు నెక్స్ట్కి ఇంకెళ్ళిపోదాం. వేరేగానే చదువుకుందాం, ఎక్కువ మనం ఏం డిలే చేయట్లేదు. ఇవాళతో ఈ చాప్టర్ అయిపోతే మీది నెక్స్ట్ చాప్టర్ నుంచి ఇంకా మనం మొదలెడతాం. ప్లాంట్ కింగ్డమ్ మొదలెడతాం. ప్లాంట్ కింగ్డమ్లో మనం ఇంట్రొడక్షన్, ఆల్గే, బ్రయోఫైట్స్, టెరిడోఫైట్స్, జిమ్నోస్పర్మ్స్, యాంజియోస్పర్మ్స్ అన్నిటినీ మెల్లిమెల్లిగా స్లోగా అన్నీ అర్థం చేసుకుంటూ చదువుతాం. సో నో వరీస్. ఎవరికైతే 1 షాట్స్ కావాలో వాళ్ళకి 1 షాట్స్ కూడా ఇస్తాను నేను వచ్చి. ఓకే, ఐ విల్ ఆల్సో కండక్ట్ 1 షాట్ సెషన్స్. సో డోంట్ వరీ. ఓకే, సో ఎవరైతే స్లోగా చదువుకుందాం అనుకుంటున్నారో, సిలబస్ అంతా మెల్లిగా చదువుకొని కూల్గా రిలాక్స్గా చదువుకొని తర్వాత ఉన్న నీట్ ప్రిపేర్ అవుతున్నారు, లేదంటే ఇప్పుడున్న నీట్కి కూడా వాళ్ళ క్లారిటీ కావాలి టాపిక్స్లో అంటే వాళ్ళు ఈ క్లారిటీ ఉన్న స్లోగా నడుస్తున్న లెక్చర్స్ చూడొచ్చు. ఎవరికైతే 1 షాట్స్ కావాలో వాళ్ళకి 1 షాట్స్ కండక్ట్ చేయబడతాయి నా త్రూగా, నేను కండక్ట్ చేస్తాను. సో డోంట్ వరీ. ఓకే, అవి మనం ప్లాన్ చేసుకుందాం. ఓకే, అకార్డింగ్గా. సో మెయిన్ వైరసెస్లో మనం క్యారెక్టర్స్ తెలుసుకోవాలి. ఇప్పుడు వైరసెస్లో మనం ఏం తెలుసుకోవాలి? వీఆర్ గోయింగ్ టు లెర్న్ ద క్యారెక్టరిస్టిక్స్ ఇన్ వైరసెస్. బేసిక్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఏమిటి? ఓకే, దే ఆర్ అల్ట్రా మైక్రోస్కోపిక్. అల్ట్రా మైక్రోస్కోపిక్ అంటే చాలా చిన్నవి, చాలా 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 చిన్నవి అనమాట. అల్ట్రా మైక్రోస్కోపిక్ అంటే చాలా చిన్నవి.
ఓకే, డిసీజ్ కాజింగ్, ఉట్టుకుట్టునే కూర్చో అవి ఉన్నదే డిసీజెస్, దే ఆర్ దేర్ టు కాజ్ డిసీజెస్ అండ్ దే ఆర్ ష్యూర్ విత్ ఇట్. ఓకే, మేము రోగాలు వైరసెస్ అనేవి రోగాలు కలిగిస్తాయి అనేసి డిసైడ్ అయ్యి కూర్చున్నాయి, డిసీజెస్ చేస్తాయి. ఓకే, దే డోంట్ హ్యావ్ అ సెల్యులర్ ఆర్గనైజేషన్, సెల్స్ అనేది ఉండదు, సెల్స్ అనేది లేకపోతే మెటబాలిక్ మెషినరీ ఉండదు. అంటే ఏమిటి, ఎప్పుడైతే హోస్ట్ ఆర్గానిజంలో దూరుతాయో వాటి మెటబాలిక్ మెషినరీని, అంటే మనలో దూరిందంటే ఒక వైరస్, మన మెటబాలిక్ మెషినరీ, మనలో ఉన్న మెటబాలిజంని వాడుకొని అవి బతికేస్తాయి. ఓకే, దాని తర్వాత అందుకే దే యూజ్ హోస్ట్ మెషినరీ టు మేక్ దేర్ రెప్లికాస్ ఆర్ కాపీస్. వాటి కాపీస్, ఓకే, వాటి మల్టిప్లికేషన్ అవ్వాలి, కాపీయింగ్ అవ్వాలి అంటే అవి ఏం చేస్తాయి, హోస్ట్ మెషినరీ ఏదైతే ఉందో, హోస్ట్ బాడీలో ఉన్న ఏదైతే మొత్తం మెషినరీ ఉంది, మెటబాలిక్ కేపబిలిటీ ఏదైతే ఉందో హోస్ట్ బాడీలో, అదంతటిని వాడుకొని మల్టిప్లై అయ్యి హోస్ట్ని పూర్తిగా డిస్ట్రాయ్ చేసేస్తాయి అనమాట, వేరంగా యాక్షన్ తీసుకోపోతాయి. దాని తర్వాత దే ఆర్ ఆబ్లిగేటరీ ఇంట్రాసెల్యులర్ పారాసైట్స్. నేను అన్నాను ఆబ్లిగేటరీ అంటే దే కాంట్ సర్వైవ్ వితౌట్ ద హోస్ట్. ఓకే, దాని తర్వాత దే ఆర్ కంప్లీట్లీ ఇన్యాక్టివ్ అవుట్ సైడ్, అది కూడా చెప్పాను నేను మీకు. 1 minute. ఓకే, కంప్లీట్లీ ఇన్యాక్టివ్ అవుట్ సైడ్ అంటే బయట ఉంటే మాత్రం పూర్తిగా ఇన్యాక్టివ్, అవి మన బాడీలోకి వస్తేనే యాక్టివ్. దాని తర్వాత దే ఆర్ ఆల్వేస్ స్పెసిఫిక్ ఇన్ దేర్ యాక్షన్, ఇన్ఫెక్ట్ చేయాలి అనేసి స్పెసిఫిక్గా ఉంటాయి అవి పూర్తిగా, వాటిలో దానికి ఏమి డౌట్ లేదు, ఏం చేయాలి ఏమిటి అనేసి డౌట్లో ఉండవు, గ్యారంటీగా క్లియర్గా ఉన్నాయి అవి. ఓకే, గ్రోత్ డివిజన్ అవ్వదు, క్రిస్టలైజ్ చేయొచ్చు, అండ్ దే కెన్ అండర్గో మ్యూటేషన్స్. ఇది చాలా ఇంపార్టెంట్. మ్యూటేషన్స్ అంటే చేంజెస్ ఇన్ ద జెనెటిక్ సీక్వెన్సెస్, ఏదైతే జీన్స్ లేదంటే జెనెటిక్ సీక్వెన్స్ ఉందో మీది, డిఎన్ఏలో అయినా ఆర్ఎన్ఏలో అయినా, ఓకే, వాటిలో డిఎన్ఏ ఆర్ఎన్ఏ ఏదైతే ఉంటుందో వాటిలో వేరేగా మ్యూటేషన్స్ తెచ్చుకుంటాయి అవి. ఆ మ్యూటేషన్స్ అవడం వల్లే బోల్డ్ నెంబర్ ఆఫ్ స్ట్రెయిన్స్ వస్తాయి. ఇప్పుడు మీరు ఆల్ఫా స్ట్రెయిను, బీటా స్ట్రెయిను, గామా స్ట్రెయిను, డెల్టా స్ట్రెయిను, ఓకే, ఇవన్నీ చూస్తారు మీరు. కరోనా వైరసెస్లో బోల్డ్ టైప్స్ ఆఫ్ స్ట్రెయిన్స్ వచ్చేసాయి. ఎందుకంటే దీస్ వైరసెస్ కీప్ మ్యూటేటింగ్, అంటే వాటి స్ట్రక్చర్ని, వాటి నేచర్ని అలా మార్చుకుంటూనే ఉంటాయి, ఒకేలా ఉండవు. ఆ మార్పులు రావడం వల్లే యాక్చువల్లీ బికాస్ ఆఫ్ దాట్ ఇట్ బికమ్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ అస్ టు treat those diseases, because every time if the nature of the organism is getting changed, how can we plan a treatment for that? Because ఏవైతే ట్రీట్మెంట్స్ మనం ఇప్పుడు చూస్తాం, ఎప్పుడున్న డిసీజెస్కి ఏవైతే ఒక బ్యాక్టీరియా లేదంటే ఫంగల్ ఆర్గానిజం వరకు జరుగుతున్నాయో, మనకి ఆర్గానిజం ఎలా ఉంటుంది, దాని నేచరు అది అలాగే ఎక్కువగా ఉంటుంది, ఎక్కువగా చేంజెస్ రావు దాంట్లోని. కానీ వైరసెస్లో ఏంటంటే అవి అలా చేంజ్ అవుతూ ఉంటాయి, వాటి స్ట్రక్చర్ని, వాటి ఏదైతే పూర్తిగా బయట ఉన్న ప్రోటీన్ స్ట్రక్చర్ ఉందో, లోపల ఉన్న డిఎన్ఏ అలా చేంజ్ అవుతూ ఉండడం వల్ల బయట ఉన్న ప్రోటీన్ స్ట్రక్చర్ కూడా చేంజ్ అయ్యి మనం దాన్ని ఈజీగా ట్రీట్ చేయలేకపోతాం. ఓకే, అది అనమాట. అందుకే ఆ వ్యాక్సిన్ ఎంత కష్టపడి తయారు చేసినా కూడా అప్పుడప్పుడు అది ఇన్ఎఫెక్టివ్ అయిపోతుంది. ఓకే, అది. సో ఇప్పుడు వైరసెస్లో ఏవైతే రకాలు ఉన్నాయి అవి చూసుకుందాం వేరేగాను. వితౌట్ ఎనీ డిలే 2 రకాలు ఉన్నాయి. ఏమిటంటే డిఎన్ఏ వైరస్, ఆర్ఎన్ఏ వైరస్. సింపుల్, యాజ్ సింపుల్ యాజ్ దట్. డిఎన్ఏ వైరస్ అంటే డిఎన్ఏ ఉన్న వైరస్, ఆర్ఎన్ఏ వైరస్ అంటే ఆర్ఎన్ఏ ఉన్న వైరస్. డిఎన్ఏ వైరస్లోని మళ్ళీ సింగిల్ స్టాండర్డ్ డిఎన్ఏ, డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ వస్తాయి. సింగిల్ స్టాండర్డ్ డిఎన్ఏకి ఎగ్జాంపుల్స్ ఏమిటి, పికార్నా వైరస్, పార్వో వైరస్. పికార్నా, పార్వో వైరస్. డబుల్ స్టాండర్డ్ మీకు ఇంపార్టెంట్, అడినో వైరస్, హెర్పీస్ వైరస్ వస్తాయి దీంట్లో. ఇందులో మీకు హెర్పీస్ వైరస్, అడినో వైరస్ చాలా ఇంపార్టెంట్. డబుల్ స్టాండర్డ్ డిఎస్డిఎన్ఏ వైరసెస్ ఇవి. దాని తర్వాత ఆర్ఎన్ఏ ఉన్న వైరసెస్ని ఆర్ఎన్ఏ వైరసెస్ అంటాం. దీంట్లో మీకు ఎగ్జాంపుల్స్ ఏంటి, డబుల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ కూడా ఉంటుంది, కొన్ని వైరసెస్లో డబుల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏనే డబుల్ స్టాండర్డ్గా ఉంటుంది. ఓకే, సో దాన్ని అదేమో రియో వైరస్. సింగిల్ స్టాండర్డ్ చాలా ఇంపార్టెంట్ మీకు, అంటే ఎక్కువగా మనకి నేచర్లో కామన్గా దొరికేవి ఏదైతే ఉన్నాయో అలాంటి వైరస్లు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తే డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ అనేది నేచర్లో ఎక్కువగా ఉంది కాబట్టి డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ ఎగ్జాంపుల్స్ ఇంపార్టెంట్ మనకి. ఓకే, సింగిల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ ఎక్కువ ఉంది కాబట్టి, ఆర్ఎన్ఏ ఏమో సింగిల్ స్టాండర్డ్గా ఎక్కువ మనం చూస్తాం నేచర్లో కాబట్టి మీకు దానివే వైరస్లు ఎక్కువ ఉంటాయి. పోలియో వైరస్ చాలా ఇంపార్టెంట్, హెపటైటిస్ ఏ వైరస్, రేబీస్ వైరస్, ఇన్ఫ్లుయెన్జా వైరస్. ఓకే, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ మీకు ఆర్ఎన్ఏ, సింగిల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ వైరసెస్లోకి వచ్చేస్తాయి. సరేనా? సరే, ఓకే. నెక్స్ట్ కేటగిరీ ఏదైతే ఉందో అది ప్లాంట్ ఇంకా యానిమల్ వైరసెస్ కింద వస్తుంది. ప్లాంట్ వైరసెస్ ఇంకా యానిమల్ వైరసెస్ కింద వస్తుంది. ప్లాంట్ వైరసెస్ అంటే ఏంటి? ప్లాంట్ వైరసెస్ అంటే సింపుల్గా యాజ్ ద నేమ్ సజెస్ట్, ప్లాంట్లో ఏవైతే వైరసెస్ అటాక్ చేస్తున్నాయో, ప్లాంట్ని అటాక్ చేసే వైరస్. ఇప్పుడు టీఎంవి ఏదైతే ఉందో ఇట్ ఈస్ అ
టీఎంవి ఏదైతే ఉందో టొబాకో మొజాయిక్ వైరస్, ఎగ్జాంపుల్ ఇస్ టొబాకో మొజాయిక్ వైరస్ టీఎంవి. ఇదొక ప్లాంట్ వైరస్, అవునా కాదా? ఇదొక ప్లాంట్ వైరస్, ఓకే, టీఎంవి. దాని తర్వాత చూసుకుంటే దే ఇన్ఫెక్ట్ హ్యావ్ సింగిల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ. దాని తర్వాత ఇది ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. ప్లాంట్ వైరసెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఎస్ఎస్ఆర్ఎన్ఏ ఉంటుంది. ఏవైతే ప్లాంట్ వైరసెస్ ఉన్నాయో ద వైరసెస్ దట్ అటాక్ ప్లాంట్స్ హ్యావ్ సింగిల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ. సో సింగిల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ ఉన్న వైరసెస్ ఎక్కువగా ప్లాంట్ని అటాక్ చేస్తాయి. ప్లాంట్ వైరసెస్ అన్నీ సింగిల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ ఉన్న వైరస్లు. దాని తర్వాత యానిమల్ వైరస్లో ఆల్సో కూడా దే ఆర్ ఆల్సో obligate parasites అని తెలుసు. they can be either single or double stranded. Okay, they can be either single or double stranded DNA or RNA. Okay, they can be either single stranded or double stranded DNA or RNA. అన్ని టైప్స్, బేసిక్గా అన్ని టైప్స్ ఆఫ్ DNA ఇంకా RNA వైరసెస్ యానిమల్స్లో అటాక్ చేయొచ్చు. తర్వాత ఇప్పుడు మనం బ్యాక్టీరియోఫేజ్ గురించి తెలుసుకుందాం. ఇది మీకు చాలా ఇంపార్టెంట్. ఓకే, సో బ్యాక్టీరియోఫేజెస్ అంటే ఏమిటి? which viruses are known as bacteriophages? Bacteriophages are the viruses that attack bacteria. బ్యాక్టీరియాని అటాక్ చేసే వైరసెస్ని ఏంటంటాం? బ్యాక్టీరియోఫేజెస్ అంటాం. ఓకే, సో వీటిని ఫేజ్ అంటాం. ఇంకా దే కెన్ బి ఫౌండ్ ఎనీవేర్, అవన్నీ ఉన్నాయి. దాని తర్వాత దే కెన్ ఈదర్ హ్యావ్ డిఎన్ఏ ఆర్ ఆర్ఎన్ఏ ఎన్కాప్సులేటెడ్ ఇన్ ప్రోటీన్ కోడ్. దీని లోపల మీకు డిఎన్ఏ ఉంటుంది. దీని లోపల మీకు డిఎన్ఏ ఉంటుంది, బయటేమో ప్రోటీన్ కోట్ ఉంది. బయట ప్రోటీన్ కోట్ దాన్ని ప్రొటెక్ట్ చేస్తున్నది. బయట ఉన్న ప్రోటీన్ కోడ్ని ఏంటంటాం? ఇప్పుడు మనం ఏమనుకున్నాం? క్యాప్సిడ్ అంటాం. లోపల ఉన్నది న్యూక్లిక్ యాసిడ్, జెనెటిక్ మెటీరియల్ అయితే ఉందో, సరేనా? అది. ఇప్పుడు దీని స్ట్రక్చర్ గురించి లైట్గా తెలుసుకుందాం. నేను చెప్పాను ఆల్రెడీ, బయట ఏదైతే ప్రోటీన్ స్ట్రక్చర్ ఉందో ప్రోటీన్ కోడ్ మనం ఏమన్నాం? క్యాప్సిడ్ అన్నాం. అండ్ ఒక్కొక్క యూనిట్ పేరు ఏంటి? క్యాప్సోమియర్స్ అని చెప్పాను. ఈచ్ యూనిట్ ఈజ్ నోన్ యాజ్ క్యాప్సోమియర్. ఈచ్ యూనిట్, ఇదొక యూనిట్, ఇది సింగిల్ యూనిట్ని క్యాప్సోమియర్ అంటాం. సో మెనీ క్యాప్సోమియర్స్ కమ్ టుగెదర్ టు ఫార్మ్ అ క్యాప్సిడ్ ఆర్ అ ప్రోటీన్ కోట్. ఓకే, దాని తర్వాత ఇట్ కన్సిస్ట్ ఆఫ్ అ పాలీహైడ్రల్ హెడ్. నేను చెప్పాను దీని స్ట్రక్చర్, ఇట్స్ పాలీహైడ్రల్. దీని ఏదైతే జామెట్రీ ఉందో మీకు కనిపిస్తున్నదో దాన్ని పాలీహైడ్రల్ స్ట్రక్చర్ అంటాం. దాని తర్వాత ఎన్వలప్ అవ్వచ్చు, నాన్ ఎన్వలప్ అవ్వచ్చు. దాని తర్వాత రాడ్ షేప్ అయినా అవ్వచ్చు. వేరే యాక్చువల్గా జామెట్రీస్ ఉన్నాయి. మెయిన్ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే దీనికి ఏవైతే టెయిల్ ఫైబర్స్ ఉన్నాయో, ఇవి ఏదైతే చూస్తున్నారో వీటిని టెయిల్ ఫైబర్స్ అంటాం. ఈ టెయిల్ ఫైబర్స్కి స్పెషల్ క్వాలిటీ ఏంటంటే బ్యాక్టీరియా ఏదైతే సెల్ వాల్ ఉందో దాన్ని వెళ్ళి మంచిగా ఇలా పట్టుకోగలుస్తాయి. అవి యాంకరేజ్ అనమాట. హాయిగా వెళ్ళి బ్యాక్టీరియా సెల్ వాల్ మీద వెళ్ళి కూర్చొని మెల్లిగా ఇదేం చేస్తుంది? దీని ప్రాసెస్ బ్యాక్టీరియల్ సెల్ వాల్ మీద వెళ్ళి కూర్చొని దాంట్లో ఒక హోల్ డ్రిల్ చేసి, ఓకే, దాంట్లో లోపల ఉన్న జెనెటిక్ మెటీరియల్ని పంపించేస్తుంది. ప్రోటీన్ కోట్ ఎప్పుడు వెళ్ళదు. బ్యాక్టీరియాని ఎప్పుడైతే ఇన్ఫెక్ట్ చేస్తాయో ఈ ప్రోటీన్ కోట్ లోపలికి వెళ్దు, ఓన్లీ జెనెటిక్ మెటీరియలే లోపలికి వెళ్తుంది. ఓకే, ఇది వెళ్ళి బ్యాక్టీరియా మీద కూర్చొని ఒక హోల్ లాంటిది డ్రిల్ చేస్తుంది ఫస్ట్. ఓకే, ఇట్ విల్ రిలీజ్ సమ్ ఎంజైమ్స్ విచ్ విల్ మేక్ అ హోల్ ఇన్ ద బ్యాక్టీరియల్ సెల్ వాల్. అందులోపలిగా జెనెటిక్ మెటీరియల్ పంపించేస్తుంది లోపల ఉన్నదాన్ని. అంతే, అయిపోయింది. ఇది ఇన్యాక్టివేట్ అయిపోతుంది అంతే. సో అది మెయిన్ వీటి అటాక్ చేసే ప్రొసీజర్. తర్వాత లాస్ట్, దీంతో బ్యాక్టీరియోఫేజ్ మంది అయిపోయింది. వైరసెస్ మనవి కంప్లీట్ అయిపోయాయి. ఇక్కడ వరకే మనం వైరసెస్ నేర్చుకోవాలి. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేది విరాయిడ్స్. విరాయిడ్స్ అనేవి ఏదైతే ఉందో ఇప్పుడు మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను. ఓకే, ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను. ఓకే, అది మీరు నోట్ డౌన్ చేసుకోండి. ఇది జాగ్రత్తగా నోట్ డౌన్ చేసుకుందాం. సో ఈ వైరల్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో, వాటిని మనం మూడు రకాలుగా డివైడ్ చేయొచ్చు. వాట్ ఈస్ ద ఫస్ట్ టైప్? దట్ ఈస్ వైరస్. ద వైరస్. నెక్స్ట్ is viroid, and the third one is prion. Virus, viroid and prion. సరేనా? ఓకేనా? ఇప్పుడు వీటి అర్థం ఏంటో తెలుసుకుందాం ఒకటి. సో వైరసెస్ ఆర్ నథింగ్ బట్ న్యూక్లిక్ యాసిడ్ ప్లస్ protein coat.
న్యూక్లిక్ యాసిడ్ ప్లస్ ప్రోటీన్ కోట్. సరేనా? ఇది వైరసెస్. అదే వైరాయిడ్స్ అంటే విరాయిడ్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ జస్ట్ న్యూక్లిక్ యాసిడ్, ఓన్లీ న్యూక్లిక్ యాసిడ్. దే ఆర్ ఓన్లీ మేడప్ ఆఫ్ న్యూక్లిక్ యాసిడ్. దట్ ఈస్ ఆల్సో మోస్ట్ ప్రాబబ్లీ ఎక్కువగా ఆర్ఎన్ఏనే ఉంటుంది. దే ఆర్ ఓన్లీ మేడప్ ఆఫ్ న్యూక్లిక్ యాసిడ్. ఓకే, all of these organisms are infectious. అది గుర్తుపెట్టుకోండి, all these organisms are infectious. Prions అనేది ఓన్లీ protein that too in the folded form. They are only made up of protein. So ఇక్కడ మీకు మూడు కేటగిరీస్ వైరల్ పార్టికల్స్లో వైరస్ which is made up of nucleic acid plus protein coat, viroid only nucleic acid, and prion only protein. ante all of them are infectious. ఇది ఒక స్క్రీన్ షాట్ తీసుకుంటే తీసుకోవచ్చు మీరు, మీకు నోట్స్లోకి రాదు. ఇందాక బై మిస్టేక్ నా చేత్తో ఫట్ అని పోయింది అటు పక్క, సో అందుకే నేను ఇక్కడ సైడ్లో నించుంటున్నాను. ఒక స్క్రీన్ షాట్ వేరంగా తీసుకోండి, ఒక స్క్రీన్ షాట్ తీసుకుంటే మనం ఫర్దర్ వెళ్ళిపోదాం. ఓకే, పాజిటివ్ స్క్రీన్ షాట్ తీసుకున్నారనుకుంటున్నాను. చాలా ఇంకా నెక్స్ట్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం అర్థం చేసుకుందాం. ఇది మనకు క్లియర్ అయిపోతే మనం ఇప్పుడు అర్థం చేసుకోవచ్చు. ఓకే, సో వెరాయిడ్స్ అంటే ఏమిటి? టియో డీనర్ అనే అతను ఫస్ట్ వాటిని కనిపెట్టాడు 1971లో. అతను ఏం చూసాడంటే కొన్ని ఇన్ఫెక్షస్ పార్టికల్స్ ఉన్నాయి కానీ అవి ఓన్లీ జెనెటిక్ మెటీరియల్తో ఫామ్ ఉన్నాయి. వాటి జెనెటిక్ మెటీరియల్ తప్ప ఇంకేమీ లేవు. ఆ జెనెటిక్ మెటీరియల్ కూడా ఎక్కువగా ఆర్ఎన్ఏనే, ఫ్రీ ఆర్ఎన్ఏ వితౌట్ ఎనీ ప్రోటీన్ కోట్ వెళ్ళి డిసీజ్ కాజ్ చేస్తున్నాయి. ఏ డిసీజ్? స్పిండల్ ట్యూబర్ డిసీజ్ అనేది కాజ్ చేస్తున్నది. పొటాటో స్పిండల్ ట్యూబర్ డిసీజ్. పొటాటోస్ని వెళ్ళి ఇన్ఫెక్ట్ చేసి వాటిలో డిసీజెస్ కాజ్ చేస్తున్నాయి దుంపల్లోనే. ఓకే, సో అదే అనమాట విరాయిడ్స్ ఆర్ నథింగ్ బట్ ఓన్లీ న్యూక్లిక్ యాసిడ్స్, దట్ టు మోస్ట్లీ ఫ్రీ ఆర్ఎన్ఏ ఉంటుంది ఎక్కువగా. సో దే ఆర్ ఇన్ఫెక్షస్ ప్యాథోజన్స్. ఓకే, దట్ ఎఫెక్ట్ ఓన్లీ ప్లాంట్స్. చాలా ఇంపార్టెంట్. వెరాయిడ్స్ అనేవి అయితే ఉన్నాయో ఎక్కువగా ప్లాంట్స్నే చేస్తాయి. ఓకే, సో దేర్ఫర్ దే ఆర్ కాల్డ్ అస్ ప్లాంట్ ప్యాథోజన్స్. ప్లాంట్ని ఎక్కువగా ఇన్ఫెక్ట్ చేస్తాయి కాబట్టి ప్లాంట్ ప్యాథోజన్స్. నేను అన్నాను ఓకే, ఓన్లీ సర్క్యులర్ స్ట్రాండ్స్ ఆఫ్ ఆర్ఎన్ఏ ఉంటుంది, ఆర్ఎన్ఏ ఒకటే ఉంటుంది, ప్రోటీన్ కోట్ అనేది ఉండదు. దాని తర్వాత ఏంటది ఆల్ ఫార్మ్స్ ఆఫ్ హైయర్ ప్లాంట్స్ దొరుకుతాయి. సెల్ మెషినరీని హైజాక్ చేస్తే సేమ్ వైరస్ ఎలా చేస్తుందో సేమ్ అదే వీటి కూడా ప్రొసీజర్. అటాక్ చేసేయడం, దాని ఇమ్యూన్ సిస్టమ్ తగ్గించేసేయడం హోస్ట్లో, ఇంకా పూర్తిగా దాన్ని టేక్ ఓవర్ చేసేయడం. ఓకే, హోస్ట్ని. నెక్స్ట్ ప్రియాన్స్. ప్రియాన్స్ నేను అన్నట్టు దే ఆర్ ఇన్ఫెక్షస్ ప్రోటీన్ పార్టికల్స్, ఇన్ఫెక్షస్ న్యూరలాజికల్ డిసీజెస్. ఎక్కువగా వెళ్ళి న్యూరాలజీ అంటే నర్వస్ సిస్టమ్ని వెళ్ళి ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తాయి ప్రియాన్స్ యాక్చువల్లీ ఎఫెక్ట్ ద నర్వస్ సిస్టమ్. ఓకే, అబ్నార్మల్లీ ఫోల్డెడ్ ప్రోటీన్స్ అంటే జెనెటిక్ మెటీరియలే లేదు, ఉట్టి ప్రోటీన్సే చాలా ఏకంగా వెళ్ళి ప్రాబ్లం క్రియేట్ చేయడానికి. అంత డేంజరస్ అనమాట ప్రియాన్స్ అనేవి. బోల్డ్ హెల్త్ ఇష్యూస్ క్రియేట్ చేస్తాయి. ఓకే, దాని తర్వాత మీ ఇంట్లో మెయిన్ బొవిన్, ఇప్పుడు మనం చూస్తాం ఏవే జరుగుతున్నాయో ఇదిగో చూడండి. దీస్ ఆర్ ద మెయిన్ డిసీజెస్ దట్ హ్యాపెన్. ఓకే, యానిమల్స్లో స్క్రేపీ డిసీజ్ ఫాల్ చేస్తాయి. ప్లాంట్స్ యానిమల్స్ రెండింటినీ ఎఫెక్ట్ చేస్తాయి. వైరసెస్ ప్లాంట్స్ యానిమల్స్ రెండింటినీ చేస్తాయి. ఓకే, వెరాయిడ్స్ ఓన్లీ ప్లాంట్స్ని, ప్రియాన్స్ మళ్ళీ ప్లాంట్స్ ఇంకా యానిమల్స్ రెండింటిని ఇన్ఫెక్ట్ చేస్తాయి. దాని తర్వాత మ్యాడ్ కౌ డిసీజ్ ఒకటి చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత క్రానిక్ వేస్టింగ్ ఇన్ డియర్. దాని తర్వాత ఇంకోటి హ్యూమన్స్లో చూస్తే క్రోయెస్ఫెల్డ్ జాకబ్ డిసీజ్, ఇది చాలా ఇంపార్టెంట్ హ్యూమన్స్లో. ఓకే, క్రోయెస్ఫెల్డ్ జాకబ్ డిసీజ్ అనేది జరుగుతుంది. ఎక్కువగా బ్రెయిన్ వెళ్ళి ఎఫెక్ట్ చేస్తుంది, న్యూరలాజికల్ హెల్త్ ఇష్యూస్ క్రియేట్ చేస్తుంది. ఫేటల్ ఫెమిలియల్ ఇన్సోమ్నియా, కురు డిసీజెస్. ఓకే, ఇవి మీవి వైరస్ డిసీజ్. ఇందులోని సీజే డిసీజ్ ఏదైతే ఉందో, క్రోయెస్ఫెల్డ్ జాకబ్ డిసీజ్ ఏదైతే ఉందో అది మీకు చాలా ఇంపార్టెంట్. ఏమంటాం దాన్ని? సీజేడి అంటారు. సీజేడి అంటారు. సరేనా? ఇది మీకు ఇంపార్టెంట్, ఇది మీరు గుర్తుపెట్టేసుకోండి. దాని తర్వాత నెక్స్ట్ ఇంకా ఆల్మోస్ట్ ఇంకా ఎండ్కి వస్తే మనం ఒకసారి ప్రియాన్స్ అయిపోతే మనకి మిగిలింది ఇంకా లైకెన్స్. నేను మీకు ఏం చెప్పాను? లైకెన్స్ అయిపోయింది. వైరస్, వెరాయిడ్స్, ప్రియాన్స్ అన్నీ అయిపోయి ఇంకా మన లైకెన్స్కి వచ్చేస్తే దే ఆర్ అసోసియేషన్స్ ఆఫ్ ఆల్గే అండ్ ఫంజై అని చెప్పాను మీకు. దే ఆర్ సింబయోటిక్ అసోసియేషన్స్ ఆర్ మ్యూచువలిస్టిక్ అసోసియేషన్స్. అంటే ఏంటి? 50-50% పార్ట్నర్షిప్. ఓకే, ఆల్గేకి ఫుడ్ ప్రిపేర్ చేయడం వచ్చు, ఫంగస్కి షెల్టర్ ఇవ్వడం వచ్చు. ఆల్గేకి ఫుడ్ ప్రిపేర్ చేయడం వచ్చు, దే ఆర్ ఆటోట్రాఫిక్.
Fungus is heterotrophic, so it can't prepare food, so it will provide shelter to algae, and they will share 50-50 partnership, and with this 50-50 partnership we get lichens. So lichens are nothing but the symbiotic associations between algae and fungi, in which the algal component, algae ఏదైతే ఉందో దాని రెండు మెంబర్స్ ఉన్నాయి కాబట్టి algae ని మనం phycobiont అంటాం. algae ని మనం phycobiont which is autotrophic, and mycobiont దేన్ని అంటాం, ఫంగల్ కాంపోనెంట్ ని మనం మైకోబయోంట్ అంటాం. ఫైకోబయోంట్ అంటే ఆల్గల్ కాంపోనెంట్, మైకోబయోంట్ అంటే ఫంగల్ కాంపోనెంట్ అంటున్నాం. ఓకే, సో ఇక్కడ వరకు ఇది మీకు ఇంపార్టెంట్. సో ఆల్గే అనేది నేను చెప్పినట్టు మీకు ఫుడ్ అది ప్రిపేర్ చేస్తుంది, ఫంగస్ అనేది షెల్టర్ ఇస్తుంది. ఓకే, అది కాకుండా మినరల్స్, న్యూట్రియంట్స్ అవన్నీ మంచిగా ప్రిపేర్ చేసి ఇస్తుంది. దాని తర్వాత మెయిన్ ఎక్కువగా మనం చూస్తే దీస్ ఆర్ ద ఇప్పుడు మనం ఎకలాజికల్ సక్సెషన్స్ అవి చదువుతాం. ఎకలాజికల్ సక్సెషన్ అనేసి మనం ఒక టాపిక్ చదువుతాం. ఆ ఎకలాజికల్ సక్సెషన్లో ఏం జరుగుతుందంటే ఒక కొత్తగా బ్యారన్ ఏరియా ఉంది పూర్తిగాను, అక్కడ ఇప్పటివరకు ఎలాంటి ఆర్గానిజమ్స్ ఇప్పటివరకు గ్రో అవ్వలేదు. ఓకే, సో ఇట్ ఈస్ కంప్లీట్లీ బ్యారన్, నో ఆర్గానిజమ్స్ ఆర్ దేర్, మెయిన్లీ నో ప్లాంట్ స్పీషీస్ ఆర్ దేర్. ఓకే, అండ్ వాట్ విల్ హ్యాపెన్, ఫస్ట్ లైకెన్స్ వస్తాయి. Okay, so there will be the first organisms that will start growing there, and once lichens will grow, they'll make it a little bit fertile for the other organisms also to grow, and slowly their population will increase. So that is what will happen when actually lichens will take up the charge, okay, of the first part of an ecological succession. Okay, so they are known as the pioneer species అంటారు. వాటిని pioneer species గా ఫస్ట్ వస్తాయి. సరేనా, ఇది మనం ఎకలాజికల్ సక్సెషన్ అనే చాప్టర్లో చదువుకుంటాం. అది కాకుండా ఎక్కడెక్కడైతే పొల్యూషన్ ఎక్కువ ఉందో అక్కడ లైకెన్స్ గ్రో అప్, వాటికి క్లీన్ ఎయిర్ కావాలి ఉండాలంటే. సో దే డు నాట్ గ్రో ఇన్ పొల్యూటెడ్ ఏరియాస్లో గ్రో అవ్వవు. అంటే పొల్యూషన్ ఎక్కడైనా ఎక్కువ ఉంటే అక్కడ ఎక్కడైతే లైకెన్స్ దొరకట్లేదో, ఎక్కడైతే లైకెన్స్ గ్రో అవ్వట్లేదో, లేదంటే ఉన్న లైకెన్స్ ఇంక చనిపోతున్నాయో మెల్లిమెల్లిగా, లేదంటే వాటి పాపులేషన్ తగ్గిపోతున్నదో మనం అర్థం చేసుకోవచ్చు ఏంటంటే ఆ ఏరియాలో ద పొల్యూషన్ లెవెల్ ఏదైతే ఉందో అది ఇంక్రీజ్ అవుతున్నది అనేసి మనం అర్థం చేసుకోవచ్చు. దీంతో మంది ఈ చాప్టర్ డన్ అయింది. ఓకే, చాలా ఇంకా పిచ్చి ఎక్కువ ఉంటుంది అందరికీ, ఇంకా చాలా అబ్బాయి ఇంకెంత చదువుతాం అనేసి. సో ఇగో ఇది లైకెన్స్ అనేవి ఇలా ఉంటాయి. దీన్నేమో ఫంగల్, ఇదేమో ఆల్గల్ కాంపోనెంట్ గ్రీన్ ఉన్నది. ఇవన్నీ ఫంగస్ ది హైఫే ఇవి. ఓకే, ఇలా ఉంటుంది లైకెన్స్ ది స్ట్రక్చర్, మీకు ఇంపార్టెంట్, ఒకసారి చూసుకోండి, నోట్స్లో ఇస్తాను నేను. సరేనా, దీంతో మనది ఈ చాప్టర్ డన్ అయింది. ఓకే, డన్ అయింది చాప్టర్, కంప్లీట్ అయిపోయింది మనది ఇంకా. ఓకే, నెక్స్ట్ ఇంకా ప్లాంట్ కింగ్డమ్ స్టార్ట్ చేస్తాం మనం. ప్లాంట్ కింగ్డమ్లో నేను చెప్పినట్టు ఆల్గే, బ్రయోఫైట్స్, టెరిడోఫైట్స్, జిమ్నోస్పర్మ్స్, యాంజియోస్పర్మ్స్ వాటి అన్నిటి గురించి డీటెయిల్గా చదువుకుంటాం. ఓకే, 1 by 1 చదువుకుంటాం అన్నిటిని. ఓకేనా, సో దీంతో మనం డన్ చేస్తున్నాం ఈ క్లాస్ని. దీంట్లో మీకు ఏ డౌట్స్ ఉన్నా కింద డౌట్ సెక్షన్లో అడగండి, టెలిగ్రామ్ గ్రూప్ని జాయిన్ అవ్వండి. అందులో నేను వేరేగా నోట్స్ వేస్తాను. ఎవరైతే అడుగుతున్నారో నోట్స్, సారీ ఫర్ దాట్, కొంచెం డిలే అవుతున్నది, టైం దొరకట్లేదు. టైం చూసుకొని నేను, అది కాకుండా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, సో దానివల్ల కొంచెం టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల కొంచెం లేట్ అవుతున్నది. సో మీకు ఏవైతే అన్ని నోట్స్ ఉన్నాయో ఒకేసారి నేను అన్నీ తెచ్చి వేసేస్తాను, అక్కడ మీరు అన్నీ చూసుకోవచ్చు నోట్స్ని. ఓకేనా, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే, ఎవరైతే 1 shot వీడియోస్ అడుగుతున్నారో వాళ్ళకి 1 shot వీడియోస్ తీసుకొని వస్తున్నాను ఒక్కొక్క చాప్టర్ది. సో డోంట్ వరీ, 1 shots కూడా మనం కంప్లీట్ చేయబోతున్నాం. సరేనా, ఓకేనా, అది సరే అయితే. సో ఎక్లవియా గురించి నేను మీకు చెప్దాం అనుకున్నాను, ఐ థింక్ రెగ్యులర్గా చెప్తున్నాను. దీని డేట్ ఇంకా దగ్గరికి వస్తున్నది, డెడ్ లైన్ దగ్గరికి వస్తున్నది. ఎక్లవియా అనేది మీకు ఒక స్పెషల్ ప్రోగ్రామ్ లాంచ్ చేస్తున్నారు వేదాంతలోని. దీంట్లో మీకు ఒక బెంచ్ మార్క్ టెస్టులు ఉంటాయి. 2 నీట్ లాంటి టెస్టులు 2 కండక్ట్ చేస్తారు. December 4th ఒకటి, 4వ తారీఖు ఒకటి, December 4వ తారీఖు ఒకటి, ఇంకా December 11వ తారీఖు ఒకటి, 2 టెస్టులు కండక్ట్ చేస్తున్నారు. ఓకే, ఇదేమో మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ కోచింగ్ ఉంటుంది. అది కాకుండా ఎక్లవియా టీచర్స్, స్పెషల్గా ఎక్లవియా బ్యాచ్ కోసం స్పెషల్ టీచర్స్, మాస్టర్ టీచర్స్ ఉన్నారు. ద బెస్ట్ ఆఫ్ ద మాస్టర్ టీచర్స్ మీకు యాక్చువల్గా దాంట్లో వచ్చి అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడ ఏదైతే టెలిగ్రామ్ గ్రూప్ది మీకు స్కానర్ కనిపిస్తున్నదో అందులో మీరు జాయిన్ అయిపోండి. జాయిన్ అయిపోతే మీకు అన్ని దాని గురించి ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిపోతుంది. ఓకేనా, సో దీంట్లో బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ టీచర్స్ ఉన్నారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు యాక్చువల్గా ఏంటది, మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ గెటింగ్ బెనిఫిటెడ్ ఇన్ దిస్. సో మన తెలుగు పిల్లలు కూడా ఇది యూటిలైజ్ చేసుకోవాలనేసి నా ఆశ. అందుకు మీకు అందరికీ చెప్తున్నాను. ఓకే, నేను ఇక్కడ సైడ్కి నిల్చుంటున్నాను, చూడండి. అది మీ టెలిగ్రామ్ ఛానల్ది స్కాన్ లింక్, ఒకటి స్కాన్ చేసుకోవచ్చు, పాజ్ చేసుకొని మీరు. ఓకే, మీకు సండేకి ఒక టెస్ట్ ఉంటుంది, అదే ఫస్ట్ 4th ఒక టెస్ట్ ఉంటుంది, దాని తర్వాత 11th ఒక టెస్ట్ ఉంటుంది. ఆ 2 టెస్టులు ఉన్నాయి. ఆ 2 టెస్టులు నీట్ ప్యాటర్న్లోనే అవుతాయి.
బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ అన్నీ ఉంటాయి 180 క్వశ్చన్స్ 3 గంటలకు ఉంటాయి ఆన్లైన్ టెస్ట్ లాంటిది ఓకే సో అది మీరు ఒకసారి కండక్ట్ చేశారు వాళ్ళు కండక్ట్ చేసిన తర్వాత మీరు అటెండ్ అది చేసిన తర్వాత దాన్ని బట్టి మీది డిసైడ్ అవుతుంది ఏం ఏమిటో సో మంచిగా ప్రిపేర్ అయ్యి ఆ టెస్ట్ని ఇవ్వండి జాయిన్ అవ్వండి ఓకే ఇంకొకసారి చూపించేస్తున్నాను జాయిన్ అయిపోండి ఓకేనా అది సరే అయితే సో దీంతో ఇవాళ మంది క్లాస్ అయ్యింది ఓకే మీరు అందరూ ఏదో ఎంతో కొంతైనా నేర్చుకొని వెళ్తున్నారు అనుకుంటున్నాను ఇవాళ క్లాస్లోని ఓకే మంచిగా చదువుకోండి మంచిగా ప్రిపేర్ అవ్వండి కన్సిస్టెంట్ ఎఫర్ట్ ఇవ్వండి గ్యారంటీగా మీరు నీట్ క్రాక్ చేస్తారని నేను మీరు నమ్ముతున్నాను సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్ మంచిగా ప్రిపేర్ అవ్వండి ఓకే మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో ప్లాంట్ కింగ్డమ్తో మనం కలుద్దాం ఓకే ప్లాంట్ కింగ్డమ్తో మనం నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం అప్పటి వరకు టాటా బై బై టేక్ కేర్ పిల్లలు బాయ్